హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 139. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్వీటీ ఏదో డౌట్ వచ్చినట్టు చూస్తుంటే సంజయ్ నవ్వుతూ, అచ్చం మా అనన్య పిన్నిలా ఉన్నారు బ్రదర్ మీరు. ఆమె కూడా అంతే. అసలు స్పైసీ ఫుడ్ తీసుకోరు. నిన్న టేబుల్ దగ్గర ఇదే సీన్ జరిగింది అన్నాడు. ఆ మాటతో విక్రమ్ అలాగే స్వీటీ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు హరిణి, అవునా తమ్ముడు, మీ పిన్ని కూడా కారం ఎక్కువ ఉంటే తినలేరా మా విక్రమ్లా? సంజయ్ ఏదో చెప్పేలోపు విక్రమ్ కలగ చేసుకొని, అక్క ఏంటి నువ్వు మరీ నేనంత సెన్సిటివ్ అన్నట్టు చెప్తున్నావు? అయినా ఆడవాళ్లతో నన్ను పోల్చకు అంటూ టేబుల్ మీద ఉన్న స్పైసీ పికిల్ పెట్టుకొని కాస్త కష్టంగా ఉన్నప్పటికీ తింటున్నాడు. హరిణి అక్కడ ఉన్న ధన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మహిదర్ గారు మాత్రం నవ్వుతూ, అది అలా ఉండాలి. వయసులో ఉన్న కుర్రాడికి పౌరుషం ఉండాలి, కారం తింటుండాలి. స్వీటీ తన ఎదురుగా కూర్చుని విక్రమ్ కోపంగా తనకి కష్టంగా ఉన్నప్పటికీ స్పైసీ ఫుడ్ తింటుంటే చూడలేకపోయింది. ఆమెకేదో సందేహం కలిగింది. ఆదిత్య, నీ ప్రవర్తన చూస్తే విక్రాంత్ మావయ్యలా ఉంటుంది. పోలికలు చూస్తే సౌరవ్ మావయ్య నా ముందు కూర్చొని టిఫిన్ తింటున్నట్టుంది. అభిరుచులు చూస్తుంటే అనన్య అత్తయ్య కనిపిస్తున్నారు. ఇదంతా ఏంటి? నువ్వు ఈ ఇంటి బిడ్డలా కాదు, మావయ్య ఇంటి వారసుడు అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనిపిస్తుంది. నిజంగానే నువ్వు విక్రాంత్ అనన్యల కొడుకైతే కాదు కదా? మరి నాకెందుకు అదే నిజం అనిపిస్తుంది? ఆ నీల్ మల్హోత్రా బుద్ధులతో సౌరవ్ ఉంటే నువ్వు మా మావయ్య అత్తయ్య పోలికలతో ఉన్నావు. అంతా గజిబిజిగా ఉంది. నేనింకా ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం. నీ ముందు నేను కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు ఊరుకోవు. వద్దు, ఎవరు సమస్యను ఎదుర్కొనే పరిస్థితి రాకూడదు. ఆమె మనసులో భావాలు విక్రమ్ గమనిస్తూనే ఉన్నాడు. అతడికి కనిపిస్తుంది, తనని కన్నవాళ్ళు ఖచ్చితంగా విక్రాంత్ అనన్యలా అయి ఉండాలి. నేను హాస్పిటల్లో బిడ్డల్ని మార్చేసిన నర్స్ని కలుసుకోవాలి అనుకున్నాడు విక్రమ్. అంతలో స్వీటీ చేయి కడుక్కొని సంజయ్ వైపు చూసి, నువ్వు తినడం అయ్యిందా, మనం వెళ్దామనింది. విక్రమ్ కళ్ళతో సైగ చేశాడు, ఆగు, నీతో మాట్లాడాలి అని. ఆమె చూసి చూడనట్టు ఫేస్ తిప్పుకొని హరిణి వైపు చూసి నేను వెళ్ళాలి అనింది. మహిదర్ గారు హరిణి వైపు చూసి, అమ్మాయి వెళ్ళాలంటుంది. మొదటిసారి వచ్చింది, కాస్త బొట్టు పెట్టి చీర ఇచ్చి పంపించు. నన్ను కలవడానికి ఎవరో వచ్చారు, ఇప్పుడే వస్తా అని ఆయన చేయి కడుక్కుని పక్కకు వెళ్లారు. స్వీటీ ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూసింది. అతడు కోపం కంట్రోల్ చేసుకుంటూ, ఆగమంటే ఆగను అంటున్నావుగా, చెప్తా ఉండు అని ఫోన్ చేతిలోకి తీసుకొని ఆమె ఫోన్కి కాల్ చేశాడు. స్వీటీ టెన్షన్గా అతడి వైపు చూసి కాల్ కట్ చేసింది. తన ఆ సీన్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. హరిణి కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టు చూస్తుంటే స్వీటీ ఫోన్ తీసి సైలెంట్లో పెట్టింది. సంజయ్ అన్నాడు, ఏమైంది వదినా, సౌరవ్ కాల్ చేస్తున్నాడా? సరే మనం వెళ్దాం అన్నాడు. విక్రమ్ తిక్క ఇంకాస్త ఎక్కువైంది. అతడీసారి మరో వ్యక్తికి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి బ్రాహ్మిణి. ఆమె కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ గుడ్ మార్నింగ్ అనింది. విక్రమ్ దీర్ఘం తీస్తూ, హా గుడ్ మార్నింగ్ ఆదిలక్ష్మి అన్నాడు. ఆ పేరు విని స్వీటీ షాక్ అయింది. అవతల ఫోన్లో ఉన్న అమ్మాయి ఇంకాస్త షాక్ అయి, సార్ నేను ఆదిలక్ష్మి ఏంటి సార్ అనింది. విక్రమ్ స్వీటీ వైపు చూస్తూ, చెప్పేది విను ఆదిలక్ష్మి, నా మాటకి ఎదురు చెప్పినా వినకపోయినా నాకు మెంటల్ వస్తుందని తెలుసుగా. అసలే నేను మెంటల్ ఫెలో అని తెలుసుగా ఆదిలక్ష్మి. అదే షార్ట్కట్లో ఆది అంటూ దీర్ఘం తీశాడు. అతడు మాట ముందుకో ఆదిలక్ష్మి అని వెనక్కో ఆదిలక్ష్మి అంటుంటే
స్వీటీ బిక్కమొహం వేసి సంజయ్ వైపు కంగారుగా చూసింది. ఈ పేరు సంజయ్కి ఎక్కడో తెలుస్తుందేమో అని. ఆమె కంగారు చూసి విక్రమ్ కళ్ళతో సైగ చేశాడు. నీ అసలు పేరు అందరికీ తెలుస్తుంది, నా మాట వినకపోతే అన్నట్టు. స్వీటీ వేరే దారి లేదు అన్నట్టు హరిణి వైపు చూసి ఏదో చెప్పాలి అనుకుంటూ ఉంటే విక్రమ్ ఫోన్లో మాట్లాడుతూ అంటున్నాడు. ఆది నీతో చాలా మాట్లాడాలి. నువ్వు నాకు చాలా చెప్పాలి. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మర్యాదగా నా మాట విని నేను చెప్పిన విధంగా నడుచుకో అంటూ ఇందాక స్వీటీ ఏ గుడికి వెళ్ళిందో అదే గుడికి రావాలని అక్కడే వెయిట్ చేస్తుంటా అని సీరియస్గా ఎవరికో చెప్తున్నట్టు స్వీటీకి చెప్తుంటే హరిణికి ధనాకి అర్థమైపోయింది ఆ ఆదిలక్ష్మి ఇంకెవరో కాదు స్వీటీ అని. వాళ్ళిద్దరూ స్వీటీ వైపు చూస్తుంటే స్వీటీ తడబడుతూ ఏంటి నా వైపు చూస్తున్నారు? అయినా వదినా, మీ తమ్ముడు ఎవరినో గుడికి రావాలి అంటున్నాడు. ఇంకా సేపట్లో మీకు పెళ్లి చూపులు కదా, మరి ఆయన ఇక్కడ ఉండాలిగా, గుడికి వెళ్తే ఎలా? విక్రమ్ ఆ మాటలకి ఆన్సర్గా నాకు ఆ విషయం తెలుసు ఆదిలక్ష్మి, అందుకే మా ఇంట్లో కార్యక్రమం పూర్తయ్యాక నేను ఫోన్ చేస్తాను. లిఫ్ట్ చేయకపోయినా పర్లేదు, కాల్ చేసిన అరగంటలో గుడికి రావాలి, లేదా నేను నువ్వున్న దగ్గరికే వస్తాను. నేను వర్క్లో పర్ఫెక్ట్గా ఉంటానని తెలుసుగా, తేడా రాకూడదు, అర్థమైందా? నేను మాట్లాడాలి, నువ్వు రావాలి, లేదా నేనే వస్తాను. స్వీటీ కోపంగా చూస్తూ నేను రాను అన్నట్టు ముఖం తిప్పుకొని హరిణి వైపు చూసింది. ఆమె నవ్వుతూ ఓకే స్వీటీ, మధ్యలో ఈ ఆదిలక్ష్మి సోది లక్ష్మి అంటూ మా తమ్ముడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మనకే డిస్టర్బ్గా ఉంటుంది, రా నాతో అని చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే స్వీటీ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నా పేరుకి కామెంట్ చేస్తున్నారంతా నీ వల్లే అని పొగరుగా వెళ్ళింది. విక్రమ్ నవ్వుకుంటూ నువ్వు వస్తావు నాకు తెలుసు అనుకున్నాడు. సంజయ్ విక్రమ్ ఫోన్ కట్ చేశాక ఇంకో మాట అన్నాడు. బ్రదర్, మీరు మాట్లాడుతుంటే నాకు మా బాబాయ్ మాట్లాడుతున్నట్టుంది. ఆయన కూడా ఇంతే, అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు, ఆయన చెప్పిందే వినాలి, వినేలా చేస్తారు అంటూ నవ్వాడు. విక్రమ్ అతడి భుజం మీద చెయ్యి వేసి అలాగా తమ్ముడు, గుడ్, నాకు నాలా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం, ఓకే మళ్ళీ కలుద్దాం అంటూ ఏదో పనన్నట్టు పక్కకు వెళ్ళిపోయాడు. హరిణి నవ్వుతూ స్వీటీకి బొట్టు పెట్టి చీర పూలు గాజులు ఉన్న పళ్ళెం చేతికిచ్చింది. స్వీటీకి వాటిని తీసుకునే సమయంలో ఏదో తెలియని సంతోషం కలిగింది. వద్దు అనకుండా ఇచ్చిన వాటిని తన హక్కు అన్నట్టు ఇష్టంగా తీసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ థ్యాంక్స్ వదినా, మీరిచ్చిన ఈ సారీ తీసుకొని మిమ్మల్ని విష్ చేస్తున్నా, ఈ పెళ్లి చూపులు మంచిగా జరగాలి, వస్తున్న మా అన్నయ్యకి మీరు అలాగే, మీకు మా అన్నయ్య నచ్చాలి, ఏ ఆటంకం లేకుండా మీ పెళ్లి జరగాలి, ఆ పెళ్లికి నేను అని ఆగిపోయింది. హరిణి నవ్వుతూ ఏంటి ఆగిపోయావు? నువ్వు నా పెళ్లికి రాకుండా ఎలా స్వీటీ? తప్పకుండా వస్తావు, నా తమ్ముడే దగ్గరుండి తీసుకొస్తాడు, నేను వాడితో చెప్తా, పెళ్లి ఫిక్స్ అవ్వగానే నేనే నీకు ఫోన్ చేస్తా అనింది హరిణి. స్వీటీ ఇంకేం డిస్కషన్ చేయలేదు. ధనా వచ్చి వాళ్ళని గుడి దగ్గర వరకు తీసుకువెళ్తాను అన్నాడు. స్వీటీ ఇంకేం మాట్లాడకుండా సరే అన్నట్టు బయటకు వచ్చింది. అక్కడ ఎక్కడ విక్రమ్ కనిపించలేదు. ఆమె టెన్షన్గానే అక్కడి నుండి వెళ్ళింది. గుడి దగ్గర ఉన్న కార్ దగ్గరికి ధనా వాళ్ళని చేర్చి మౌనంగా వెళ్ళిపోయాడు. సంజయ్ నవ్వుతూ స్వీటీ వైపు చూసి అంటున్నాడు, ఈరోజు భలే సరదాగా ఉంది కదా, అనుకోకుండా మనం గుడికొచ్చాం, ఇక్కడ హరిణి అక్క కనిపించారు, ఆవిడెంత మంచిది, ఇంకా ఆమె బ్రదర్ యూనిక్ పీస్ అని కారు నడుపుతూ స్వీటీ డల్గా ఉండడం చూసి ఏమైంది వదినా, సౌరవ్ ఏమైనా అంటాడనా? ఏమీ లేదు, కూల్, నేను వాడితో మాట్లాడతానులే అని కారు ముందుకు పోనిచ్చాడు. ఇంటికి చేరుకున్న సంజయ్ స్వీటీ కారు దిగుతుంటే ఆమె చేతిలో ఉన్న పళ్ళెంలో ఎంతో విలువైన 2 బంగారు గాజులు చూశాడు. అతడికి సందేహం కలిగింది. ఇదేంటి, గుడిలో పరిచయానికి ఇంత విలువైన వాటిని ఇస్తారా? ఎంత ధనవంతులైనా సరే అని ఆలోచిస్తూ ఉంటే స్వీటీ చిరునవ్వు నవ్వుతూ ఏంటి సంజయ్, ఈ గాజులు చూసి ఆలోచిస్తున్నావా?
ఆడపిల్లకి పసుపు కుంకుమ తాంబూలంగా ఇస్తున్నప్పుడు వీటిని వద్దు అని తిరిగి ఇవ్వకూడదు. అందుకే తీసుకున్నా. ఆమె పెళ్లి ఫిక్స్ అయితే ఇంతకంటే విలువైన వాటిని గిఫ్ట్గా ఇచ్చేద్దాం. ఏమంటావ్? సంజయ్ మనసులో సందేహం అలాగే ఉంది. అయినప్పటికీ పైకి నవ్వుతూ గుడ్ ఐడియా అని లోపలికి వెళ్ళాడు. స్వీటీ ఎవరో చూడకుండా గాజులు తన బ్యాగ్లో దాచిపెట్టింది. ఇల్లు చేరుకున్న స్వీటీ అందరికీ గుడిలో జరిగిన సంఘటనలు చెప్పింది. అంబిక కూతురికి మంచి జరుగుతుంది, అందుకే పసుపు కుంకుమ పట్టుచీర తాంబూలం చేతికొచ్చిందని సంతోషపడింది. స్వీటీ మనసంతా విక్రమాదిత్య చుట్టూ తిరుగుతుంది. ఆ మెంటల్ అన్నాడు అంటే చేస్తాడు. ఇక్కడ సౌరవ్ ఉన్నాడు. ఈ టైంలో ఆదిత్య ఇక్కడికి రావడం మంచిది కాదు అని ఆలోచిస్తూ కూర్చుంది. సౌరవ్ ఆమెని గమనిస్తూ ఓపికగా మాటలు కలిపాడు. ఏంటి స్వీటీ, డల్గా ఉన్నావు? ఇంకా అలక తీరలేదా? నిన్న నేను కాస్త ఓవర్ చేశాను అని ఫీల్ అవుతున్నావా? అది ఓవర్ కాదు, నీ మీదే నాకున్న ఇష్టం అర్థం చేసుకో అన్నాడు. స్వీటీ అతడి స్వరం వింటేనే భయపడుతుంది. అలాంటిది అంత దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆమెకి ఇంకెంత భయం కలిగి ఉండాలి? స్వీటీ అతడి వైపు ఇబ్బందిగా చూస్తూ, ప్లీజ్ సౌరవ్, నువ్వు నీ లిమిట్స్లో ఉండు, నన్ను ప్రశాంతంగా ఉండని, ప్లీజ్, ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు అని లోపలికి వెళ్ళిపోయింది. సౌరవ్ ఆమె అన్న మాటకి ఇంకాస్త కోపం తెచ్చుకున్నాడు. నేను లిమిట్స్లో ఉండాలా? నాకు లిమిట్స్ గుర్తు చేస్తున్నావా? చెప్తా నీ సంగతి అంటూ సంజయ్ ముందు కూల్గా ఉన్నాడు. విక్రమ్ స్వీటీ మొబైల్కి ఒక మెసేజ్ సెండ్ చేస్తూ, ఇంటి ముందు కారాగడంతో ఆమెకు పంపాల్సిన మెసేజ్ పంపిస్తూ, పెళ్లి వాళ్ళు వచ్చారు బాయ్ అనే మెసేజ్ కూడా పంపించి ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాడు. స్వీటీ తనకొచ్చిన మెసేజ్ చూసి చాలా టెన్షన్ పడింది. పెళ్లి వాళ్ళు వచ్చారు అన్న మెసేజ్తో దేవుడికి దండం పెట్టుకుంది అంతా సవ్యంగా జరగాలి అని. ప్రస్తుతం హరిణి వస్తున్న వరుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమెకు చాలా టెన్షన్ కలుగుతుంది. బయటంతా హడావిడిగా ఉంది. కారులో నుండి పరమేష్ ఇంకా వినీష, అతడి భార్య, అలాగే శేషాచలం, అతడి మిత్రుడు శంకర్ దిగారు. వెనుక ఉన్న కారులో సిద్ధార్థ్, అతడి పేరెంట్స్ దిగారు. పెళ్ళికొడుకు కంటే విని ఆత్రం ఎక్కువగా ఉంది. ఆమె కారు దిగుతూ ఎదురుగా నిలుచుని ఉన్న విక్రమ్ని చూసి మైమర్చిపోయింది. వావ్ విక్రమ్, ఎంత అందంగా ఉన్నావు! నువ్వే నాకే సొంతం కావాలి. ఆ స్వీటీ కంటే నేనే అందగత్త అని నా చుట్టూ తిరుగుతూ నన్ను ప్రేమించాలి. పేరుకి పెళ్లి చూపులు మా అక్కకి, నా అన్నకి, కానీ వాస్తవానికి మనిద్దరికీ ముడిపడడానికి. మా డాడ్ వేస్తున్న మ్యారేజ్ ట్రాక్ అనుకుంటూ కొయ్యలు వంపులు వయ్యారంగా ముస్తాబు చేసుకొని అతడి ముందుకు చిరునవ్వు నవ్వుతూ వచ్చింది. కానీ విక్రమ్ ఆమెను అసలు చూడలేదు, ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వెనక వచ్చిన కారులో వ్యక్తి వైపు చూస్తూ నిలుచున్నాడు. ధన వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తూ లోపలికి ఆహ్వానిస్తుంటే విక్రమ్ అందరినీ చిరునవ్వుతో లోపలికి పిలిచాడు. విని తండ్రి వైపు చూసింది. ఆయన సైగ చేశారు, కాస్త ఓపిక పట్టు అన్నట్టు. ధన వినీని గమనిస్తూ, ఈవిడేంటి బాస్ని తినేసేలా చూస్తుంది? అమ్మా తల్లి, అంత లేదు, ఆల్రెడీ రిజర్వ్డ్. కాసేపటి క్రితమే మేడం వచ్చి తాంబూల పళ్ళెం పట్టుకొని పోయింది. ఆదిలక్ష్మి, ఇంకా నువ్వు ఎంత చూసినా వేస్ట్ అనుకుంటూ ఉన్నాడు. మహిదర్ గారు కొడుకు వైపు చూసి నవ్వుతూ వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తున్నారు. స్నేహితుడి కూతురు రావడంతో ఒకసారి పరిచయం చేస్తున్నట్టు, ఈయన నా స్నేహితుడు పరమేష్, ఈయన వాళ్ళ తండ్రి శేషాచలం, అలాగే ఈయన శంకర్, మీ తాతగారు, వీళ్ళకి మంచి స్నేహితులు అంటూ చూపించారు. విక్రమ్ నమస్కారం చేశాడు. ఆయన వినీషాని చూపిస్తుంటే పరమేష్ కలుగు చేసుకొని, హలో మిస్టర్ విక్రమాదిత్య, ఈమె నా ఒక్కగానొక్క కూతురు వినీష, ఈమెకు త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటూ ఆమెను చూపించాడు. విక్రమ్ ఆమె వైపు చూసి హలో అన్నాడు. విని మాత్రం దానికి ఆనందపడిపోతూ హలో అంది. ధన విచిత్రంగా చూస్తున్నాడు. విక్రమ్ స్మైల్ చేస్తూ సిద్ధార్థ్ వైపు చూసి, ముందుగా
నేను పరిచయం చేసుకోవాల్సింది నా కాబోయే బావగారు సిద్ధార్థ్ గారిని అన్నాడు. విక్రమ్ వైపు చూస్తూ సిద్ధార్థ్ హలో విక్రమాదిత్య అంటూ చెయ్యిచ్చాడు. విక్రమ్ అతడితో మాట్లాడుతూ ఉంటే వచ్చిన లేడీస్ అమ్మాయి ఎక్కడా అంటున్నారు. ధన కలుగ చేసుకొని ఇంట్లో లేడీస్ వేరే ఎవరూ లేరు, నేను పిలుచుకొస్తాను అన్నాడు. విని చొరవగా నేను మీతో వస్తాను, నా కాబోయే వదిన గారిని నేను తీసుకొస్తా అంటూ హడావిడి చేసింది. ధన ఉలిక్కిపడి ఈ పిల్ల చాలా ఓవర్ చేస్తుంది అనుకుంటూ రండి అని గది చూపించాడు. హరిణి రెడీ అయి ఉంది. తన గదిలోకి ఎవరో అమ్మాయి వచ్చింది. చూడడానికి బాగానే ఉంది, కానీ విక్రమ్ మనసు స్వీటీ ఎప్పుడో కాజేసింది. ఇంకెవరూ ఎంత అందంగా ఉన్నా ఉపయోగం లేదన్నట్టు నిట్టూర్చి చిరునవ్వు నవ్వుతూ ఆమె వైపు చూసింది. విని హరిణిని చూసి వదినా మీరు భలే ఉన్నారు, మా అన్నయ్యకి తగిన జోడి మీది, రండి అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారంటూ ఉంటే హరిణి ఆమె వెంట కదిలింది. అలాగే ధన వైపు చూసింది. అతడి ఫీలింగ్ అర్థం చేసుకొని కళ్ళతో సైగ చేసింది. హరిణి అందరికి ముందుకి వచ్చింది. సిద్ధార్థ్ ఆమెను చూశాడు. హరిణి కూడా అతన్ని చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. ఒకరికొకరు ఎంతో నచ్చేశారు. విక్రమ్ తన అక్కని గమనించాడు. ఆమెకి సిద్ధార్థ్ బాగా నచ్చాడన్నది తెలుస్తుంది. అందుకే వాళ్ళకి మాట్లాడుకునే ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాడు. హరిణి కంగారు పడుతూ ఉంటే విక్రమ్ సిద్ధార్థిని అలాగే హరిణిని తీసుకొని లాన్ వైపు వచ్చి ఇప్పుడు ఇద్దరు కూల్గా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకొని మీ అభిప్రాయం తెలపండి, మేం వెయిట్ చేస్తాం అంటూ అక్కడి నుండి వెనక్కొచ్చాడు విక్రమ్. ఇదే ఛాన్స్ అన్నట్టు విని అతడికి ఎదురొచ్చి సూపర్ ఐడియా బావగారు అంది. విక్రమ్ ఉలిక్కిపడి బావగారా అన్నాడు. విని చొరవగా నా అన్నయ్య మీ అక్కకు హస్బెండ్ అయితే మీరు నాకు బావగారే అవుతారు కదండి. విక్రమ్ ఆమె తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నది అర్థం చేసుకొని ఇబ్బందిగా స్మైల్ చేస్తూ ఓ అలా అంటావా, ఓకే థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చాడు. విని అతడి వెనకే వచ్చింది. కొంత సమయం గడిచింది. హరిణి అలాగే సిద్ధార్థ్ మాట్లాడుకొని ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని ఇద్దరికీ పెళ్లి ఇష్టమే అన్నారు. హరిణి సంతోషంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళు సంతోషంగా మాట్లాడుతూ ఇంకేం కావాలి, వెంటనే ముహూర్తాలు పెట్టేద్దామన్నారు. మహిధర్ గారు విక్రమ్ వైపు చూశారు. అతడు నవ్వుతూ అలాగే ముహూర్తాలు పెట్టేద్దాం అన్నాడు. అంతా సంతోషంగా ఇద్దరి జాతకాలు చూసి ముహూర్తం ఖరారు చేసి కబురు చేస్తామంటూ వెనుతిరిగారు. సిద్ధార్థ్ హరిణికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆమెకు సీక్రెట్గా బాయ్ బాయ్ చెప్తూ కారెక్కాడు. విని ఓవర్ యాక్షన్ చేస్తూ బావగారు ఇదే నా నెంబర్ తీసుకోండి, ఎప్పుడైనా మీతో మాట్లాడాలంటే నాకు మీ నెంబర్ కావాలి ఇస్తారా అని అడిగింది. విక్రమ్ ఇరిటేట్ అవుతూ ఆమె తన రిలేషన్ కావడంతో తప్పదు అన్నట్టు నెంబర్ ఇచ్చాడు. అంతే, ఆమె సేవ్ చేసుకుని బాయ్ అంటూ వెళ్ళింది. ధన అదంతా చూస్తూ వచ్చిన వాళ్ళు వెళ్ళగానే అడిగాడు, బాస్ చల్లగా మంచినీళ్ళు తాగుతారా అని. విక్రమ్ చిరాగ్గా చూస్తూ తాగను, మునుగుతాను, చాలా చిరాగ్గా ఉంది, నేను వెంటనే బయటకు వెళ్ళాలి అంటూ లోపలికి వెళ్తున్నాడు. ధన నవ్వుతూ ఇది ఎక్సిటేనే, ఇంకెక్కడికి ఉదయం, అక్కగారు కలిసిన గుడిలో తమ్ముడు గారు కలుస్తారు, ఆ ఆదిలక్ష్మిని అంటూ దీర్ఘం తీస్తూ ఉంటే లోపలికి వెళ్తున్న విక్రమ్ వెనక్కొచ్చి రేయ్ నేనా, నేను ఆ పేరుతో పిలిస్తే ఓకే, నువ్వు పిలిచావో చంపేస్తుంది ఆ పొగరు, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. ధన అదిరిపడి మంచి పేరు, ఆ పేరుతో పిలిస్తే చంపడం ఏంటో, ఎందుకొచ్చిన గొడవ, నేను స్వీటీకి ఫిక్స్ అనుకున్నాడు. హరిణి నవ్వుతూ విక్రమ్ అలాగే తన తండ్రి వైపు చూస్తూ ఉంటే మహిధర్ గారు సంతోషంగా చెప్తున్నారు, రేపే మీ పెళ్లికి ముహూర్తాలు చూస్తాన్రా, నీ పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తాను, మీ అమ్మ లేకున్నా నీకు ఏ లోటు తెలియకుండా చేస్తాను అంటున్నారు. హరిణి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ నవ్వుతూ డాడ్ నాకు బయట చిన్న పనుంది చూసుకొని వస్తాను, మీరు ఆ ముహూర్తాల సంగతి చూసుకోండి అని బయటకు వెళ్ళిపోయాడు. హరిణి విండో నుండి బయటకు చూస్తూ విక్రమ్ స్వీటీని కలవాలని వెళ్తున్నావా, వెళ్ళు వెళ్ళు, మేడం వెయిట్ చేస్తుంటుందిగా అని
తన పెళ్లితో పాటు తమ్ముడి పెళ్లి కూడా జరిగితే బాగుండు అనుకుంది. స్వీటీకి విక్రమ్ మెసేజ్ చేసింది ఏమిటి అంటే, నేను చెప్పింది గుర్తుందిగా, టెంపుల్కి రా, నీతో మాట్లాడాలి, నువ్వు నాకు చాలా చెప్పాలి, నేను నీకు చాలా చెప్పాలి, వస్తున్నావుగా. స్వీటీకి ఏం చేయాలి అర్థం కానట్టు కూర్చుంది. అనన్య వచ్చి అడిగింది, ఏమైంది స్వీటీ, ఎందుకు డల్గా ఉన్నావని. స్వీటీ తడబడుతూ, ఏం లేదత్తయ్య, చిన్న కన్ఫ్యూజన్ అంతే. సరే, నాకు విషయం చెప్పండి, మీకు బాగా నచ్చిన స్వీట్ ఏంటి. అనన్య ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు స్వీటీ అలా అడుగుతున్నావు అంటూనే, గులాబ్ జామున్, డైరీ మిల్క్, కీర్, బాసంది అంటూ లిస్టు చెప్పింది. స్వీటీ ఆవిడ టేస్ట్కి ఉక్కిరిబిక్కిరవుతూ, అసలు విషయం ఏంటి, నేను తెలుసుకొని తీరాలి. ఆదిత్య అనన్య అత్తయ్య అభిరుచులు కలిగి ఉన్నాడు, నాకంతా అయోమయంగా ఉంది అనుకుంటూ విక్రమ్ గుడికి చేరుకుని స్వీటీకి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ కాల్ రావడం చూసి ఆమెకు అర్థమైంది విక్రమ్ గుడిలో ఉన్నాడు అని. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి స్వీటీ గుడికి వెళ్తుందా, విక్రమ్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తుందా, అతడు తన జన్మ రహస్యం ఆమెతో చెప్తాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.